జిల్లాల స్థానిక సంస్థలకు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఈరోజు ఆల్రెడీ 90% వరకు మనము చెప్పడం జరిగింది మీడియా మిత్రులకి. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఇది బందోబస్తు పోలీస్ తరఫు నుంచి బందోబస్తు అన్ని కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున పెట్టడం జరిగింది. ఈ రూట్ మొబైల్స్, తర్వాత పోలింగ్ లొకేషన్ బందోబస్తు, పోలింగ్ స్టేషన్ బందోబస్తు అండ్ పెట్రోలింగ్, తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు, 3 టైర్ సిస్టమ్ అన్ని కూడా ఈవెన్ కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ మనము డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. 4 సెంటర్స్లో ఖమ్మం, కల్లూరు, భద్రాచలం, కొత్తగూడెం 4 సెంటర్లో కూడా బందోబస్తు బ్రీఫింగ్ అయింది, డిప్లాయ్మెంట్ కూడా అయింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎన్ష్యూర్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే అంశాల మీద మనం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని అంశాలు ఫాలో చేస్తూ ఎక్కడ డీవియేషన్ లేకుండా పోలీస్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎన్ష్యూర్ చేస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు, డిఈఓ ఆదేశాల మేరకు మనం కూడా ఒక అంటే ఆల్రెడీ కోవిడ్ టెస్ట్లు కూడా జరిగినాయి, టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, జర్నలిస్ట్ అందరికీ కూడా నాకు నమస్కారాలు. సో ఇప్పుడు సిపి గారు చాలా స్పష్టంగా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో సెక్యూరిటీ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఏమేమి చర్యలు తీసుకున్నాము అనేది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇప్పుడు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్కి వచ్చేవరకు మనకు లాస్ట్ 48 అవర్స్ అనేది చాలా చాలా క్రూషియల్. పోల్ డే, రేపు పోల్ డే అంటే 2 రోజుల ముందు నుంచి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్, ఈవెంట్స్ అనేవి నడుస్తుంది. ఫస్ట్ థింగ్ ఇస్ ఇంపోజిషన్ ఆఫ్ డ్రై డే. నిన్న సాయంత్రం నుంచే ఎంటైర్ ఖమ్మం జిల్లా పరిధిలో కూడా మనం డ్రై డే కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్ బార్స్, లిక్కర్ వెండింగ్ యూనిట్స్, పర్మిట్ రూమ్స్ అన్నీ కూడా, A4 లైసెన్స్ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి. ఓటర్ని ఏం ప్రలోభ పెట్టకూడదు, ఏమి అంటే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశం మీద రేపు ఓటింగ్ అయ్యేదాకా కూడా ఇది బంద్ ఉంటుంది. అట్లానే కౌంటింగ్ రోజు ఒకరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బంద్ ఉంటుంది. ఇక్కడ కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకున్నది కూడా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది, ఇదే మన కౌంటింగ్ సెంటర్, ఇదే స్ట్రాంగ్ రూమ్ కూడా, కౌంటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. సో మీకు కూడా ఒక ముందు అవగాహన ఉంటే బాగుంటుంది. ఇక్కడనే మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ మనకు ఒక కంప్లీషన్కి వచ్చింది. అంటే పోలింగ్ సామాగ్రిలు, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, ఓటింగ్ సంబంధించిన అన్ని ఉపకరణాలు అన్నీ కూడా ఆల్రెడీ పోలింగ్ పార్టీస్కి అందజేయడం జరిగింది. ఈ పోలింగ్ టీమ్స్ కూడా, పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ర్యాండమైజ్ అబ్జర్వర్ సమక్షంలో ఈరోజు పొద్దున్నే ర్యాండమైజ్ చేయడం జరిగింది. ఎవరు ఏ పోలింగ్ సెంటర్కి పోతారు, ఏ బూత్కి పోతారనేది ఎవరికి తెలియదు ఇంతకుముందు. ఈరోజే ర్యాండమైజ్ చేశాము. అది కూడా ఖమ్మంలో ఉన్న వాళ్ళు కొత్తగూడెం జిల్లాకి, కొత్తగూడెంలో పనిచేస్తున్న వాళ్ళు ఖమ్మం జిల్లాకి. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఉండాలని అట్లా ర్యాండమైజ్ చేయడం జరిగింది. ఇప్పుడే 10 గంటలకి వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చాము ఈ పోలింగ్ స్టేషన్ అనేది. సో దట్ ఒక న్యూట్రల్ ఎలక్షన్స్ జరగడం మాత్రం కాకుండా న్యూట్రల్గా జరుగుతుందని అందరికి చూపించడంలో కూడా ఇది ఒక ప్రక్రియ. సో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి ఎలక్షన్ మెషినరీ మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము. ఈ 4 పోలింగ్ స్టేషన్స్ అందించి 4 టీమ్స్, ఎంపీడీఓస్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు, 2 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్, ఓపీఓస్గా ఉంటారు. నలుగురితో ఒక టీం ఉంటుంది. ఒక బఫర్ టీం కూడా పంపిస్తున్నాం వాళ్ళతోనే. దాంట్లో ఎవరైనా సిక్ అయినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి రీప్లేస్మెంట్ కొరకు బఫర్ టీం కూడా వీళ్ళతోనే వెళ్తుంది. 4 రూట్స్గా నేను సిపి గారు కలిసి డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మంకి, ఇక్కడ నుంచి ఖమ్మం లోకల్ ఆర్డీఓ ఆఫీసర్ కాబట్టి వెళ్ళిపోతాం 1 బస్లో. దానికి కూడా సిపి గారు ఒక రూట్ మొబైల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి రూట్కి కూడా ఒక రూట్ మొబైల్ అలాంగ్ విత్ 1 SI and 4 ఆర్మ్డ్ గార్డ్స్తో ఒక రూట్ మొబైల్ ప్యాట్రోల్ అనేది, ఎస్కాట్ అనేది వెళ్తుంది.
సెక్టర్ మెజిస్ట్రేట్ కూడా వెళ్తారు. దాంతోనే మనకు ప్రతి రూట్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఒక సెక్టర్ మెజిస్ట్రేట్ ఆర్డీఓ ఆర్ హయ్యర్ ర్యాంక్లో మనం పెట్టాము. కల్లూరుకి ఆర్డీఓ కల్లూరు ఉంటారు, ఖమ్మంకి మున్సిపల్ కమిషనర్ ఖమ్మం గారు ఉంటారు, కొత్తగూడెంకి ఆర్డీఓ కొత్తగూడెం ఉంటారు, భద్రాచలంకి అడిషనల్ కలెక్టర్ కొత్తగూడెం ఉంటారు. వీళ్ళు ఈ టీమ్స్తో పాటు వీళ్ళే గైడ్ చేసుకొని ఈ టీమ్స్ని ఎస్కార్ట్ పార్టీని తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ 12:31కి బయలుదేరిపోతారు. ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఎంటైర్ ప్రక్రియ కూడా వివరించడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాం. అంటే ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంది, మీరు వచ్చి ఇక్కడ ఉండి చూడొచ్చని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. రైటింగ్లో కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచి బండిని ఫాలో అయ్యి కూడా వెళ్ళొచ్చు పోలింగ్ స్టేషన్ దాకా. మళ్ళీ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. పోలింగ్ అయినాక కూడా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు బండితోనే రావచ్చు. ఇక్కడ కౌంటింగ్ సెంటర్లో కూడా పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లో ఇక్కడనే స్ట్రాంగ్ రూమ్ ఉంది. మీరు అందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు, మీకు ఎస్కార్ట్ చేసి తీసుకుపోతారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. ఆ స్ట్రాంగ్ రూమ్లో మనం పోల్డ్ బ్యాలెట్ బాక్స్ అన్ని వచ్చి పెట్టినాక కూడా వాళ్ళు ఒక మనిషిని కౌంటింగ్ దాకా ఇక్కడ పెట్టవచ్చు. అంటే బ్యాలెట్ బాక్సెస్ సేఫ్గా ఉన్నాయా లేదని మనం అన్ని ప్రికాషన్స్, ఎలక్షన్ మిషనరీ, పోలీసు, త్రీ లేయర్ సెక్యూరిటీ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు కూడా సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మనిషిని 24/7 పెట్టడానికి ఇక్కడ అలౌ చేస్తున్నాం. సో ఈ 4 రూట్స్లో మనకు 4 బస్సెస్తో పాటు స్పేర్ బస్సెస్ కూడా పోతాయి. కల్లూరుకి దూరం ఉంది కాబట్టి ఒక స్పేర్ బస్ వెళ్తుంది. కొత్తగూడెం భద్రాచలం కలిపి కూడా ఒక స్పేర్ బస్ వెళ్తుంది. ఈ కల్లూరు వాళ్ళు మనకు రెగ్యులర్ రూటు వైరా, తల్లాడ, కల్లూరు వెళ్ళిపోతారు. కొత్తగూడెం భద్రాచలం వెళ్ళే వాళ్ళు మనకు పల్లిపాడు రోడ్ నుంచి అంటే కొనిజర్ల దాటి కట్ తీసుకొని ఏనుకూరు, జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం వెళ్తారు. భద్రాచలం బస్ కూడా అదే రూట్లో వెళ్ళి వాళ్ళు కొత్తగూడెంలో ఆగకుండా డైరెక్ట్గా స్ట్రైట్ వెళ్ళేసి మోరంపల్లి, బంజరా, మన మనుగూరు క్రాస్ దగ్గర రైట్ తీసుకొని వాళ్ళు సారపాక ద్వారా వెళ్తారు. ఇది రూట్. ఈ రూట్ అంతా కూడా ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ రూట్ మొత్తానికి కూడా రూట్ మొబైల్స్ ఉంటాయి. అట్లానే క్యాండిడేట్స్ కూడా ఈ రూట్ని వాళ్ళు ట్రేస్ చేసుకొని ఫాలో చేసుకొని వెళ్ళొచ్చు. ఇదే రూట్లోనే పోతాయి, ఇదే రూట్లోనే వస్తాయి. ఏ బస్సు కా బస్సు ఇండిపెండెంట్గా యథావిధిగా వచ్చేస్తుంది, ఎక్కడ ఆగదు. వాళ్ళు డైరెక్ట్ పోలింగ్ స్టేషన్లో రేపు 4 గంటలు 8 o'clock నుంచి 4 గంటల దాకా పోలింగ్. హై రెసల్యూషన్ కాపీస్. సో మీకు హై రెసల్యూషన్ కాపీస్ పెట్టేస్తాం ఇది. సో ఇది ఈ పోస్టర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ముందు పెడతాము. వాళ్ళు చూసుకొని ఎట్లా ఓట్ వేయాలి, ఎట్లా వేయరాదు అనేది చూసుకోవచ్చు. ఒక క్యాండిడేట్కి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా వ్యాలిడ్ అవుతుంది. కానీ ఒక క్యాండిడేట్కి ఇస్తే 1 ఇవ్వాలి. 1 ఇవ్వకుండా డైరెక్ట్గా 2 ఇస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. ముగ్గురికి నేను ఇస్తానంటే 1, 2, 3 ఇవ్వచ్చు. కానీ 1 తర్వాత డైరెక్ట్గా 2 ఇవ్వకుండా 3 ఇస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. మీరు మ్యాక్సిమం 4 ప్రిఫరెన్సెస్, మినిమం 1 ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఈ ప్రిఫరెన్సెస్ అక్షరాల్లో రాయకూడదు, నంబర్స్లోనే రాయాలి. 1, 2, 3 నంబర్స్లోనే రాయాలి. అక్షరాల్లో రాస్తే ఇన్వాలిడ్ అవుతుంది. అట్లానే నంబర్స్ రాయడానికి బదులుగా గుర్తు పెట్టడం, టిక్కు పెట్టడం, సంతకం పెట్టడం, డాట్ పెట్టడం అలాంటిది చేస్తే కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. అట్లానే ఇది నా బ్యాలెట్ని చూపించడానికి కోసం ఎక్కడో ఒక గడ నా పేరు రాయడం, లేకపోతే చిన్నగా ఏదో సింబల్ పెట్టి రావడం అలాంటిది ఏమైనా ఉన్నా కూడా అది కౌంటింగ్ అప్పుడు మనం తీసేటప్పుడే పక్కన పెట్టేస్తాం, ఇన్వాలిడ్ అవుతుంది. బ్యాలెట్ పేపర్లో ఓన్లీ నంబర్స్ తప్ప ఏమి ఉండకూడదు, ప్రిఫరెన్సెస్ తప్ప ఏమి కూడా ఉండకూడదు. ఇది మనకు దీని మీద డీటెయిల్స్. ఇది పోస్టర్స్ కూడా అందజేస్తాము. క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ ఒకసారి ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళకు కూడా చెప్పమని చెప్పేసి ఎలక్టర్స్కి ఎంపీడీఓస్ ద్వారా కూడా మున్సిపల్ కమిషనర్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇది కూడా ఎట్లా ఓటింగ్ వేయాలి అనేది మీరు కొంచెం క్లియర్గా రేపు కవర్ చేయగలిగితే చాలామందికి అది బెనిఫిట్ అవుతుంది.